బీజేపీ బిగ్ ప్లాన్. రంగంలోకి ప్రభాస్. పవన్కు చెక్ పెట్టి మైలేజ్ పెంచుకునేలా. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోవడంతో ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాలకు రాజకీయాలకు ఉన్న లింకు మన దేశ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సినీ గ్లామర్ను ఉపయోగించుకుని రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకునే పార్టీలు, వ్యక్తులు మన దగ్గర చాలామందే ఉన్నారు. అయితే సినీ గ్లామర్తోనే అద్భుతాలు జరిగిపోతాయనుకునే వారికి చిరంజీవి ప్రజారాజ్యం ప్రస్థానం ఒక హెచ్చరిక లాంటిదన్న సంగతి మర్చిపోకూడదు. ఒకప్పుడు తమిళగడ్డపై ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ వంటి మహానటులు రాజకీయాల్లో సృష్టించిన ప్రభంజనంతో సినీ గ్లామర్ రాజకీయాలకు కలిసొస్తుందనే భావన పార్టీల్లోనూ పెరిగింది. అందుకే దేశంలో చాలా పార్టీలు ఎన్నికల సమయంలో జనాకర్షణ ఉన్న సినీ నటులు లేదా నటీమణులను రంగంలోకి దించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోవడంతో ఇప్పుడు ఆ ఇమేజ్ను రాజకీయాల్లో వాడుకోవాలని ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి సదరు జాతీయ పార్టీ బీజేపీయే అన్న వాదన కూడా వినిపిస్తోంది. దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటి నుంచో కాచుకు కూర్చున్న బీజేపీ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇదే క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో కొత్త వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ను స్టార్ క్యాంపియన్గా వాడుకోవాలన్న ఆలోచన మెదిలినట్లుగా చెబుతున్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా బీజేపీ పావులు కదిపింది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో చీలికలు, మొన్నటి ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు వంటి పరిణామాలు బీజేపీ చలవే అన్న వాదన లేకపోలేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మావాడే అని ప్రచారం చేసుకోవడం ద్వారా అక్కడి జనంలోకి చొచ్చుకెళ్లాలని భావించింది. కానీ తాను ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని రజనీ తేల్చేయడంతో బీజేపీ వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఇక ఇప్పుడు తెలుగు జనాన్ని ప్రభావితం చేయడానికి ప్రభాస్ పేరును బీజేపీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతునిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లెక్కన పవన్ తమ పార్టీతో కలిసి రాకపోయినా ప్రభాస్ను వెంటబెట్టుకొని బీజేపీ పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని కమలనాథులు ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాగూ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తమ పార్టీ నాయకుడే కాబట్టి ఇదేమంత కష్టం కాదని బీజేపీ శ్రేణులు భావించవచ్చు. ప్రభాస్ షూటింగ్స్కు ఇబ్బంది కలగకుండా ఎన్నికల షెడ్యూల్ను రూపొందించాలని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనంలో ప్రభాస్కు ఉన్న ఇమేజ్ను పూర్తిగా వినియోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది ఆ పార్టీ ప్లాన్. కాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 1990వ దశకంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. వాజ్పేయి హయాంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి తిరిగి బీజేపీ గూటికి చేరుకున్నారు.